అధికారిక నివాసంలో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డ కేసులో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. అంతర్గత కమిటీ నివేదికను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. జస్టిస్ వర్మ పిటిషన్ను సమర్థించలేమని తేల్చి చెప్పింది. ఇన్హౌస్ కమిటీ విచారణలో ఆయన పాల్గొన్న తీరు, ఆ తర్వాత కమిటీ సామర్థ్యాన్ని ప్రశ్నించడాన్ని తాము పరిగణలోకి తీసుకున్నట్టుగా పేర్కొంది. జస్టిస్ వర్మ రెడ్ పిటిషన్ విచారణకు అనర్హమని తేల్చింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, ఏజీ మాషితో కూడిన ధర్మాసనం సుప్రీంకోర్టు నిర్ణయంతో పార్లమెంట్లో జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన చేపట్టేందుకు లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే ఉభయ సభల్లో అధికార ప్రతిపక్షాలు జస్టిస్ వర్మపై అభిశంసన నోటీసులు ఇచ్చాయి. అభిశంసనకు లైన్ క్లియర్ అంటూ అప్డేట్ చూస్తున్నాం. త్రిసభ్య కమిటీ దర్యాప్తును సవాల్ చేశారు యశ్వంత్ వర్మ. ప్రస్తుతం ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది సుప్రీంకోర్టులో. అధికారిక నివాసంలో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డ కేసులో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. అంతర్గత కమిటీ నివేదికను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. జస్టిస్ వర్మ పిటిషన్ను సమర్థించలేమని తేల్చి చెప్పింది. ఇన్హౌస్ కమిటీ విచారణలో ఆయన పాల్గొన్న తీరు, ఆ తర్వాత కమిటీ సామర్థ్యాన్ని ప్రశ్నించడాన్ని కూడా తాము పరిగణలోకి తీసుకున్నట్టుగా పేర్కొంది. జస్టిస్ వర్మ రెడ్ పిటిషన్ విచారణకు అనర్హమని తేల్చింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, ఏజీ మాషితో కూడిన ధర్మాసనం సుప్రీంకోర్టు నిర్ణయంతో పార్లమెంట్లో జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన చేపట్టేందుకు లైన్ క్లియర్ అయింది.